తండేల్ మూవీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నాకు మంచి ఫీల్ గుడ్ మూవీ అనమాట. ఎటువంటి హై లేకుండా, ఎటువంటి ఎలివేషన్స్ గట్టి లేకుండా మంచి ఒక న్యాచురల్ గా వెళ్ళిపోతుంటుంది సినిమా. మనం చూసినంత మనం ఫీల్ అవుతాం రియాలిటీగా మనకే జరుగుతున్నట్టు, మనకే ఉన్నట్టు. అలాగే నాగ చైతన్య గారు సంవత్సరాలు పడ్డ కష్టం అయితే తెర మీద పక్కగా కనిపిస్తుంది. ఆయన చెప్పే యాస్ మాట్లాడడం కానీ, ఆ డైలాగులు కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా జీవించడనే చెప్పాలి. ఇంకా సాయి పల్లవి గారు యాక్టింగ్ యాజ్ ఇట్ ఈస్ గా డాన్స్ లో కావచ్చు, ఎమోషన్ సీన్స్ లో కావచ్చు, ఆ లవ్ సీన్స్ ఏదైతే ఉందో అదైతే నిజంగా ఎరగదీసేశారు. ఇంకిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఏంటంటే ఒక రియల్ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. వాళ్ళు జైల్లోకి వెళ్ళడం, ఆ జైల్లో ఎంత కష్టపడారు, రిలీజ్ అవడానికి ఏమేమి ప్రయత్నాలు చేశారు, దానికి సాయి పల్లవి గారి క్యారెక్టర్ ఎంత అయితే సపోర్ట్ చేసింది అన్ని చూపిస్తారు. సో నాకైతే జైలు ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా లవ్ స్టోరీతో వెళ్ళిపోతుంటది. బట్ సెకండ్ హాఫ్ అంతా జైల్లో నిజంగా గూస్ బంప్స్ అన్న చాలా పొగరుగా ఉంటారు. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఏం మాట ఇచ్చినా దానికి మాటకి సమాధానం చెప్తూ, వాళ్ళకి సమాధానం ఇస్తూ గట్టిగా కౌంటర్ ఇస్తున్నట్టు చాలా గూస్ బంప్స్ రప్పిస్తాయి అనమాట. ఇంకా లాస్ట్ 10 నిమిషాలు, లాస్ట్ క్లైమాక్స్ ముందు 10 నిమిషాలు నిజంగా కంటతడి తెప్పిస్తాడు నాగ చైతన్య మాత్రం. యాక్టింగ్ అయితే ఇద్దరు ఎరగ తీశారు. ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారి కోసం చెప్పుకుంటే ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఏదైతే రియల్ పాయింట్స్ లో మన సినిమాటిక్ పాయింట్స్ యాడ్ చేసి చాలా బాగా తీసాడు. నిజంగా సక్సెస్ అయ్యాడు. కార్తికేయ ఎంతైతే కలెక్షన్ చేస్తుందో ఈ సినిమా కూడా కెరియర్ లో ద బెస్ట్ కలెక్షన్ అవుతుంది మన నాగ చైతన్య గారికి. అలాగే అక్కినేని ఫ్యామిలీకి అందం ద్రాక్ష 100 కోట్లు అనమాట. ఈ సినిమాతో 100 కోట్లు పక్కగా అందుకుంటాడు. అల్లు అరవింద్ గారు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏదైతే విజువల్ ఎఫెక్ట్స్ అవి కూడా చాలా బాగున్నాయి సినిమాలో. సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళందరూ యాసో కూడా ఇంకా అంటే ఫస్ట్ 10 నిమిషాలు స్లోగా అనిపిస్తుంది, కానీ తర్వాత నడిచే 2.5 గంటల సినిమా కూడా మనకి నిజంగా శ్రీకాకుళం అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడ బోరు కొట్టకుండా చాలా రియాలిటీగా తీశారు. ఆ సినిమాటిక్ గా కాకుండా రియాలిటీగా ఉంటుంది సినిమా. అలాగే ఓవరాల్ గా అయితే 5కి 4 ఇస్తారని అంత బాగుంది. అంటే నాగ చైతన్యకి కెరియర్ బెస్ట్ ఇచ్చాడనమాట. యాక్టింగ్ కానీ, కంటెంట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఆ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో జైల్లో జరిగే కౌంటర్ ఇవ్వడం నిజంగా సినిమా కోసం అలాగే పెట్టారా లేదంటే రియల్ గా అలాగే ఉన్నారో తెలియదు, కానీ ఆ సీన్స్ అయితే నిజంగా గూస్ బంప్స్ అని వెళ్ళిన కానీ మన వాళ్ళు కౌంటర్ ఇవ్వడం, ఆ ఫైట్ అనేది ఉంటుంది. పుట్టోడిది ఆగస్టు 15కి ఒక జెండా ఎగరేసే సీను అదైతే నిజంగా చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఎంట్రన్స్ సీన్ కూడా చాలా బాగుంది సినిమాలో. ఎంట్రన్స్ సీన్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ ఆ జెండా పట్టే సీన్ అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్. నాగ చైతన్య చాలా గ్యాప్ తీసుకుని వచ్చాడు కాబట్టి సినిమా అయితే బ్లాక్ బస్టర్ మూవీ అని చాలా బాగుంది. అటు కంటెంట్ పరంగా, ఇటు నాగ చైతన్య యాక్టింగ్ పరంగా కూడా. సో ఓవరాల్ గా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు నా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. పక్క 150 కోట్లు కలిసే సినిమా అనేది. ఎవరి డామినేషన్ లేదన్న, ముఖ్యంగా కథ జరుగుతుంటది. ఆయన జైల్లో ఎంత అయితే గూస్ బంప్స్ రప్పిస్తాడో బయట సాయి పల్లవి గారు అంతే చేస్తాడు. కథలో కూడా ఆవిడ జనం బయట వీళ్ళ ఫ్యామిలీస్ కోసం సాయి పల్లవి కష్టపడితే వాళ్ళ జాలర్ల కోసం మన నాగ చైతన్య కష్టపడతాడు. సో అలాగే ఇద్దరిని సమానమే చేసి ఎవరిని డామినేషన్ లేదు. ముఖ్యంగా సినిమాని అంతా డామినేషన్ చెప్పుకోవాలనుకుంటే జయసూర్య మ్యూజిక్ అనమాట. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నిజంగా ఎరగదీసేశాడు. చెప్తున్నాను కదా, బాలయ్యకి తమను బ్యాక్గ్రౌండ్ అయితే, జైలర్ కి మన బక్కోడు అయితే మాత్రం మన ఏ లవ్ స్టోరీకి అయినా సరే బీజిఎం దేవశ్రీ ప్రసాద్ అంత బాగా కొట్టాడు. ఎమోషన్ సీన్స్ లో కావచ్చు, ఆ లవ్ సీన్స్ లో కావచ్చు, ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా బీజిఎం అండ్ కంటెంట్, స్క్రీన్ ప్లే సూపర్ అనమాట. చంద్రమోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ రాసుకున్న స్క్రీన్ ప్లే అయితే మాత్రం నిజంగా మైమర్పిస్తుంది. సో ఓవరాల్ గా ఎక్కడ బోర్ కొట్టదండి, ఫ్యామిలీస్ కానీ లవర్స్ కానీ ద బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. థ్యాంక్ యూ.